అందరికీ నమస్కారం అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు గోంగూర శనగపప్పు వండబోతున్నానండి. పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించాను, ఆయిల్ కూడా వేశాను. ఇప్పుడు పోపు గింజలు వేయబోతున్నానండి. ఫస్ట్ జీలకర్ర కొద్దిగా, తర్వాత కొన్ని ఆవాలు, ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. జీలకర్ర అయ్యింది, ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఇంత వేస్తే చాలండి. తర్వాత ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నానండి, 2 పెద్దవి, ఇదిగోనండి. కొద్దిగా కరివేపాకు అండి, ఇదిగో ఇంత కరివేపాకు, ఈ కరివేపాకు వేసేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇదిగో ఉల్లిపాయలు వేసేసానండి. కలిగి వేస్తున్నాను. మూత వేసేసుకోండి. ఒక 3 కట్టలండి గోంగూర, మామూలు సైజు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఇంత ఎక్కువే వేసుకోండి, శుభ్రంగా అవుతుంది. తర్వాత వాటర్ పట్టుకోండి. అంతా కడిగేసానండి. ఇప్పుడు సన్నగా కట్ చేస్తున్నాను. ఇలా గోంగూర కట్ చేసానండి అంతా. తర్వాత ఉల్లిపాయలు కలుపుతున్నాను. కలిపి పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూను. మళ్ళీ కలుపుకోండి పసుపు వేసిన తర్వాత. శనగపప్పు ఉడకబెట్టానండి. ఉల్లిపాయలు కూడా వేగాయి, దీంట్లో వేస్తున్నానండి అంతా. తర్వాత గోంగూర పెట్టుకోవాలండి. కోసిన గోంగూర పెట్టేసుకోవాలి దీని విధంగా. మూత వేసుకోవాలండి. కొద్దిసేపు అయిందండి. ఇప్పుడు మూత తీసి ఇలా కలబెట్టాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసానండి. ఇప్పుడు కలబెడుతున్నాను. ఇలా కలబెట్టుకోండి అంతా. అయిపోయిందండి కలబెట్టడం. మూత పెడుతున్నానండి. ఇప్పుడు మూత వేస్తున్నానండి. కారం వేసుకోవాలి. కొద్దిగా మంట తగ్గించానండి. ఇంత కారం వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పిండి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉత్తి ధనియాల పిండి వేయించి కొట్టిందండి. ఇంకా 1 నిమిషం నుంచి బంద్ చేయడమేనండి, అయిపోయింది కూర. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇంకా అయిపోయినట్టే. మనం మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. సర్వ్ చేసుకోవడమేనండి, ఇంకా అయిపోయింది కూర. గోంగూర శనగపప్పు. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి.